హస్తినపురి రాజ్యంలో విచిత్ర వీర్యుడికి పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి. అప్పుడు వస్తుంది అంబ. తను ఇష్టపడిన సెల్వ మహారాజు తనను వదిలేశాడని, దానికి కారణం భీష్ముడే కాబట్టి తనని భీష్ముడే పెళ్లి చేసుకోవాలని అంటది. కానీ ప్రతిజ్ఞ వల్ల భీష్ముడు ఒప్పుకోడు. ప్రతీకారంతో ఉన్న అంబ భీష్ముని ఎదిరించలేక అతని గురువు అయిన పరశురాముడి దగ్గరికి న్యాయం కోసం వెళ్తుంది. మొదట పరశురాముడు నమ్మకపోయినా తర్వాత తన ధర్మాన్ని ప్రూవ్ చేసుకోవడానికి భీష్ముడిని తనతో యుద్ధం చేసి గెలవమన్నాడు. విష్ణు అవతారమైన పరశురాముడికి అతని శిష్యుడికి ఫైట్ అంటే మామూలుగా ఉండదు కదా. 23 days ఆపకుండా యుద్ధం చేస్తారు. ఇక బ్రహ్మాస్త్రాలు పాశుపతాస్త్రాల వల్ల మొత్తం నాశనం అవుతుందని ఆ పరమశివుడు యుద్ధం ఆపేస్తాడు. ఇక అంబ శివుడిని వరం అడుగుతుంది, భీష్ముడికి తన వల్లే చావు రావాలని. తనకి జరిగింది అన్యాయమే కానీ రివెంజ్ల కోసం ప్రతీకారాల కోసం వరాలు ఇవ్వనని శివుడు అంటాడు. కానీ వచ్చే జన్మలో తను ఎప్పుడైనా మహత్కార్యం లాంటి గొప్ప పనులు చేస్తే అప్పుడు తను భీష్ముడి చావుకి కారణం కావచ్చని వరం ఇస్తాడు. దానికి అంబాదేవి ప్రాణాలు వదిలేస్తూ, నేను వచ్చే జన్మలో నిన్ను చంపడానికే పుడతా అని, అలాగే తను ఇంత చేసిన ఆ సింహాసనం వల్ల నరక యాతన పడతాడని శాపం ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, భీష్ముడు చేసింది కరెక్టా రాంగా? అండ్ శివుడు ఎందుకు అంబాదేవికి సపోర్ట్ చేశాడు?